ఇక కేజ్రీవాల్ కోర్టులో ఉండగానే అరెస్టు, కేజ్రీవాల్ సంబంధించినటువంటి వార్త. RRR కు సాగు భూములు ఇవ్వం. ఇవ్వండి, RRR కు సాగు భూములు ఇవ్వద్దు. సాగు భూములు ఎందుకు ఇస్తే దేశానికి వెన్నుముక రైతు, దేశానికి వెన్నుముక రైతు, రైతులకు సంబంధించినటువంటి భూములను RRR పేరుతో ఆ పేరుతో ఈ పేరుతో మింగేటువంటి బాపతిగాన్లు తయారవుతారు కాబట్టి రైతుల కోసం ముందే మొదలైంది. రాజకీయ నాయకులు మనం ఒకటి చెప్పుకోవాలని, ఎందుకంటే అభివృద్ధిని డెవలప్ చేస్తాము అంటే పెద్ద పెద్ద సిటీలో అభివృద్ధి చేస్తూ కాదు, గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, మండల స్థాయిలో అభివృద్ధి చేయాలి, వాళ్ళ అవసరాల కోసం సిటీకి రాకుండా చేయాలి, అదే అభివృద్ధి అంటారు. కానీ సిటీనే అభివృద్ధి చేస్తారన్న మాటికి సిటీనే అభివృద్ధి చేస్తే ఇంకా అందరు ఇంటికి వస్తారు. కానీ రైతులను ఇబ్బంది పెట్టొద్దు. అదే కదా గోస. మన తెలంగాణ మన హైదరాబాద్లో కనీసం 50% మాత్రమే ఉన్నారు మనలో, 50 కూడా లేరన్నా. అంతా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, పని అంతా వాళ్ళే చేస్తారు. మనోళ్ళకైతే పని లేదు. మనోళ్ళ దగ్గర కూడా ఒకటి ఉన్నది, ఇది ఒకటి, ఇది మైనస్. ఇది ఉన్నదంటే మన మనోళ్ళు లేకపోతే ఏం చేస్తారు, ఆ బాధతో తాగుతారు. మనోడు ఆదాయం వేస్తుండే, వాడు ఆదాయం పెంచుకుంటాడు, వాడు రాష్ట్రాన్ని వేస్తాడు, వాడు వచ్చినోడు మన దగ్గర పెట్టువాడు అక్కడ పెడతారు. ఇప్పుడు మనోనికి వానికి తేడా ఏంటంటే మనోడు ఏదైనా మనకి అవకాశాలు ఇట్లా మాట్లాడేటోడు ఉన్నాడు. ఇప్పుడు మార్వాడిస్తున్నారు, చెప్పనే చెప్తే ఏమన్నా కానీ మార్వాడిస్తున్నారు దుకాణాలు. వాళ్ళు ఏం చేస్తారంటే రాజస్థాన్, బీహారు, ఒరిస్సా ఇలాంటి వాళ్ళందరూ తీసుకొస్తారు. వాళ్ళ గ్యాంగ్ వస్తుందన్న, ఏ పనైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినది ఏమైనా కావాలంటే మెటీరియల్ 100 తీసుకోవాలి, వాడే పనులు పంపిస్తారు, సప్లై చేస్తారు. అక్కడ వాళ్ళనే ఇక్కడ వాళ్ళని కాదు, మనోళ్ళకి ఇయ్యరు. ఇక మనలో పెద్ద పెద్ద షాపులు పెట్టుకునే స్థాయిని మనకు లేవు. పని వాళ్ళే తీసుకునే, కంపెనీ వాళ్ళే, డబ్బులు వాళ్ళే అన్ని చేసినాక ఆడ కడగనీకి మనోడు పోతాడు, కడగనీకి పోతారు. అది కూడా అందరు కాదు కదా, వాళ్ళకు ఎట్లా పోతారు. ఇది ఆ డెవలప్మెంట్. ఈ కేసీఆర్ చేసిన దురాగతం. ఎందుకంటే హైదరాబాద్ బాగా బలిసిన రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం బాగా బలిసిన రాష్ట్రం అని చెప్పి మోసం చేశారు. అంతే.